తెలుగోళ్ల కోసమే ఐఆర్సిటిసి బడ్జెట్ టూర్ ప్లాన్. హైదరాబాద్ నుండి కేరళకు 6 రోజుల సూపర్ ప్యాకేజీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా కేరళకు వెళ్ళాలనుకున్నారా? పచ్చని కొండలు, అంతులేని టీ తోటలు, మేఘాలను తాకే పర్వతాలు, ప్రపంచ ప్రసిద్ధ బ్యాక్ వాటర్స్, ప్రశాంతవంతమైన హౌస్ బోట్లు, చల్లని వాతావరణం, ప్రకృతి అందాలతో నిండిపోయిన ఒక స్వర్గధామం. ఇవన్నీ ఒకే ట్రిప్ లో చూడాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు ఐఆర్సిటిసి తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కేరళ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. అది కూడా హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. కేవలం 6 రోజుల వ్యవధిలో మున్నార్ మరియు అలెప్పి వంటి కేరళలోని అత్యంత అందమైన ప్రాంతాలను చుట్టి వచ్చే అవకాశం ఈ ప్యాకేజీలో ఉంది. మరి ఈ టూర్ ధర ఎంత? ఎక్కడెక్కడికి తీసుకువెళ్తారు? ప్యాకేజీలో ఏముంటాయి, ఏవి ఉండవు? నిజంగా ఈ ప్యాకేజీ విలువైందేనా? కుటుంబంతో వెళ్ళడానికి సరిపోతుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తి సమాచారం తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. భారతదేశంలో ప్రకృతి అందాల గురించి మాట్లాడితే కాశ్మీర్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు కేరళ. ఒకవైపు అరేబియా సముద్ర తీరం, మరోవైపు పశ్చిమ కనుమల పర్వత శ్రేణులు, మధ్యలో పచ్చని అడవులు, టీ తోటలు, జలపాతాలు, సరస్సులు, బ్యాక్ వాటర్స్, ఇవన్నీ కలిపి కేరళను ఒక అద్భుతమైన పర్యాటక స్వర్గంగా మార్చాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయంలో కేరళ మరింత అందంగా కనిపిస్తుంది. కొండలపై మేఘాలు, పచ్చగా మారిన అడవులు, చల్లని గాలులు, ప్రకృతి ప్రేమికుల్ని ఇది నిజంగా ఒక పండుగ లాంటిది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశ విదేశాల నుంచి కేరళను సందర్శిస్తూ ఉంటారు. అయితే చాలా మందికి కేరళ టూర్ అంటే ఖర్చు ఎక్కువగా అవుతుందని భావన ఉంటుంది. విమాన టికెట్లు, హోటల్ ఖర్చులు, స్థానిక ప్రయాణాలు, ఇలా మొత్తం కలిపి బడ్జెట్ దాటిపోతుందని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఐఆర్సిటిసి తీసుకువచ్చిన ఈ ప్యాకేజీ ఆ సమస్యకు పరిష్కారంలా మారింది. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచే ఈ టూర్ను నిర్వహిస్తోంది. ఈ టూర్ పేరు కేరళ హిల్స్ అండ్ వాటర్స్. పేరు వినగానే అర్థమవుతుంది. కేరళలోని కొండల అందాలు మరియు బ్యాక్ వాటర్ అందాలను ఒకే ట్రిప్ లో చూపించడమే ఈ ప్యాకేజీ లక్ష్యం. మొత్తం 5 రాత్రులు 6 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. రైలు మరియు రోడ్డు మార్గంలో ప్రయాణం ఉంటుంది. దీనివల్ల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ టూర్ ఎలా సాగుతుందో రోజువారీగా చూద్దాం. మొదటి రోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. శబరి ఎక్స్ప్రెస్ లో రాత్రి ప్రయాణం ఉంటుంది. రైలు కిటికీలోంచి మారుతున్న ప్రకృతి దృశ్యాలను చూస్తూ ప్రయాణం ప్రారంభమవుతుంది. చాలా మందికి రైలు ప్రయాణం అంటే ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంతో లేదా స్నేహితులతో వెళ్లే వారికి ఈ ప్రయాణం మరింత ఆనందాన్ని ఇస్తుంది. రెండవ రోజు ఉదయం అల్వా రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి అసలు కేరళ అందాల యాత్ర మొదలవుతుంది. రోడ్డు మార్గంలో మున్నార్ వైపు ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణం చాలా ప్రత్యేకం. ఎందుకంటే దారంతా పచ్చని కొండలు, అడవులు, చిన్న చిన్న జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మలుపుకు కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. మున్నార్ చేరుకున్న తర్వాత హోటల్లో చెక్ ఇన్ చేస్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం మున్నార్ పట్టణ సందర్శన ఉంటుంది. మున్నార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది కేరళలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి దాదాపు 1600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బ్రిటిష్ కాలం నుంచి ఇది ప్రముఖ హిల్ రిసార్ట్ గా పేరు పొందింది. మూడవ రోజు అసలు ప్రకృతి అందాల విందు మొదలవుతోంది. ఉదయం ఎర్వాకులం నేషనల్ పార్క్ సందర్శన ఉంటుంది. ఇది అంతరించిపోతున్న నీలగిరి తహార్ అనే అరుదైన జంతువులకు ప్రసిద్ధి. ఇక్కడి పచ్చని కొండలు, మేఘాలతో కప్పబడిన శిఖరాలు, సహజ అందాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. తర్వాత టీ మ్యూజియం సందర్శన ఉంటుంది. మున్నార్ ప్రపంచ ప్రసిద్ధ టీ తోటలకు నిలయం. ఇక్కడ టీ తయారీ ప్రక్రియ గురించి తెలుసుకోవచ్చు. బ్రిటిష్ కాలం నుంచి టీ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందిందో ప్రత్యక్షంగా చూడవచ్చు. టీ ప్రేమికులకు ఇదొక ప్రత్యేక అనుభవం. ఆ తర్వాత మెట్టుపెట్టి డ్యామ్ మరియు ఎకో పాయింట్ సందర్శన ఉంటుంది. ఎకో పాయింట్ లో మనం గట్టిగా మాట్లాడితే మన స్వరం తిరిగి వినిపించడం అక్కడ ప్రత్యేకత. పిల్లలు మరియు కుటుంబ సభ్యులకు ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో సరస్సు, చల్లని గాలి, ఇవన్నీ కలిపి అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. 4వ రోజు మున్నార్ నుంచి అలెప్పికి ప్రయాణం ఉంటుంది. దాదాపు 179 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణం కూడా ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. అలెప్పి చేరుకున్న తర్వాత హోటల్లో విశ్రాంతి తీసుకుంటారు. ఫ్రెండ్స్, కేరళ గురించి మాట్లాడేటప్పుడు అలెప్పిని మర్చిపోలేం. ప్రపంచ వ్యాప్తంగా బ్యాక్ వాటర్స్ కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇదే. నీటి కాలువ మధ్య చిన్న చిన్న గ్రామాలు, పడవలపై జీవనం, ప్రకృతితో మమేకమైన జీవన శైలి, ఇవన్నీ అలెప్పిని ప్రత్యక్షంగా నిలబెడుతూ ఉన్నాయి. అలెప్పిలో ఇష్టమైతే బ్యాక్ వాటర్ బోటింగ్ చేయవచ్చు, హౌస్ బోట్ రైడ్ అనుభవించవచ్చు.
ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఇదే. ప్రశాంతంగా ప్రవహించే నీటి మార్గంలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలు ఆస్వాదించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మారుతుంది. 5వ రోజు అలెప్పి నుంచి ఎర్నాకుళం వైపు ప్రయాణం ఉంటుంది. అక్కడి నుంచి తిరిగి శబరి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ కు బయలుదేరుతారు. రైలు ప్రయాణంలో కేరళలో గడిపిన అందమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ తిరుగు ప్రయాణం సాగుతుంది. 6వ రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ అద్భుతమైన కేరళ యాత్ర ముగుస్తుంది. కేవలం 6 రోజుల వ్యవధిలో కేరళలోని 2 ప్రధాన పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చిన అనుభూతిని మీకు సొంతమవుతుంది. ఇప్పుడు ఈ ప్యాకేజీ ధరల గురించి మాట్లాడుకుందాం. ఐఆర్సిటిసి 2 రకాల ప్యాకేజీని అందిస్తోంది. ఒకటి 3AC కంఫర్ట్ ప్యాకేజ్, మరొకటి స్లీపర్ క్లాస్ స్టాండర్డ్ ప్యాకేజ్. జూన్ వరకు ధరలు తక్కువగా ఉండగా జూలై తర్వాత కొంత పెరుగుతాయి. 3AC ప్యాకేజీలో ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి దాదాపు 19,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ముగ్గురు కలిసి వెళ్తే ధర మరింత తగ్గుతుంది. స్లీపర్ క్లాస్ ప్యాకేజీలో అయితే ఖర్చు ఇంకా తక్కువగా ఉంటుంది. బడ్జెట్ లో టూర్ ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇప్పుడు ప్యాకేజీలో ఏమేమి ఉంటాయో చూద్దాం. రైలు టికెట్లు, రోడ్డు ప్రయాణానికి ఏసీ వాహనాలు, 3 రోజుల హోటల్ వసతి, బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, సైట్ సీయింగ్, టోల్ మరియు పార్కింగ్ ఛార్జీలు ఇందులో ఉంటాయి. అయితే కొన్ని విషయాలు ఇందులో ఉండవు. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, రైలు ఆహారం, పర్యాటక ప్రాంతాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, వాటర్ స్పోర్ట్స్, గుర్రపు స్వారీ, గైడ్ సేవలు వంటి వాటికి విడిగా చెల్లించాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఈ ప్యాకేజీ నిజంగా విలువైనదేనా? నా విశ్లేషణ ప్రకారం కుటుంబంతో వెళ్లే వారికి, కొత్తగా కేరళ చూడాలనుకునే వారికి, తక్కువ ఖర్చులో మంచి టూర్ అనుభవం కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, హోటల్ ప్రాథమిక ఏర్పాట్లన్నీ ముందే ఐఆర్సిటిసి చూసుకుంటుంది. దీంతో ప్రయాణికులు ఎక్కువగా ప్లానింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా మున్నార్ మరియు అలెప్పి 2 కేరళలో అత్యంత ప్రసిద్ధ ప్రాంతాలు. ఒకటి కొండల అందాలను చూపిస్తే మరొకటి బ్యాక్ వాటర్ అందాలని చూపిస్తుంది. అందువల్ల కేరళ అసలు సిసలైన అందాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్యాకేజీ సరైన ఎంపికగా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, జీవితంలో కొన్నిసార్లు ప్రకృతితో గడిపే కొన్ని రోజులు మనసుకు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాంటి అనుభూతిని అందించే ప్రదేశాల్లో కేరళ ముందు వరుసలో ఉంటుంది. మీరు కూడా ఈ సంవత్సరం ఒక మంచి టూర్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ఐఆర్సిటిసి కేరళ హిల్ అండ్ వాటర్స్ ప్యాకేజీని తప్పకుండా పరిశీలించవచ్చు. మరి మీరు కేరళ వెళ్ళారా? మీకు కేరళలో నచ్చిన ప్రదేశం ఏది? మున్నార్, అలెప్పియా లేక మరేదైనా ప్రాంతమా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ టూర్స్, ఐఆర్సిటిసి ప్యాకేజీలు, పర్యాటక విశేషాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.